వాళ్ళ మీద దూషించడం, మరోవైపున దుష్ప్రచారాలు. వీళ్ళే దగ్గరుండి చంద్రబాబు నాయుడు స్వయాన టాపిక్ డైవర్షన్ చేయడంలో ఎంత స్పెషలిస్టు, తప్పుడు ప్రచారాలు చేయడంలో ఎంత స్పెషలిస్టు, అబద్ధాలు చెప్పడంలో ఎంత స్పెషలిస్టు, మోసాలు చేయడంలో ఎంత స్పెషలిస్టు చంద్రబాబు నాయుడు గురించి మనం అందరికీ తెలుసు. క్యారెక్టర్ అసాసినేట్, ప్రత్యర్థిని అటువైపున ఉన్న వ్యక్తి క్యారెక్టర్ అసాసినేట్ చేయడంలో ఏ రకమైన ప్రసిద్ధి చెందినాడో చంద్రబాబు నాయుడు గురించి మనం అందరం చూసినాం. లక్ష్మీ పార్వతితో మొదలుపెట్టుకుంటే నా వరకు క్యారెక్టర్ అసాసినేట్ చేయడం కానీ, డైవర్షన్ పాలిటిక్స్లో తిరుపతి లడ్డు దగ్గర నుంచి మొదలు పెడితే ఎన్నికలకు ముందు ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ మీద, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద, ఎలక్ట్రిసిటీ మీద, కరెంటు మీద, రోడ్ల మీద, తిరుపతి లడ్ల మీద, అప్పుల మీద, రాష్ట్ర ప్రగతి మీద, ఇండస్ట్రీస్ మీద, పారిశ్రామికవేత్తల మీద, ఇవన్నీ కాక తల్లి చెల్లి అంటూ నా కుటుంబాన్ని ఎక్కడ పడితే అక్కడ ఇదే చంద్రబాబు మాట్లాడుతూ ఉన్నాడు. ఆశ్చర్యం, నిజంగా అడుగుతా ఉన్నా. ఇదే మంచి చంద్రబాబు, నేను సూటిగా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. అయ్యా, నీకు కుటుంబాలు ఉన్నాయి, నాకు మా కుటుంబంలో విభేదాలు ఉండొచ్చు, కానీ నువ్వు పెట్టే పోస్టులు కానీ, నువ్వు చేసే క్రూరమైన రాజకీయాలు కానీ ఎవడు చేయడు, ఒక్క నీలాంటి దుర్మార్గుడు అయితే తప్ప. ఇదే చంద్రబాబు నాయుడు అడుగుతాను నేను. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇదే చంద్రబాబు నాయుడు గారు తన ఆఫీస్లో, టీడీపీ ఆఫీస్లో, తన అఫీషియల్ స్పోక్స్మెన్తో ముఖ్యమంత్రిగా ఉన్న నన్ను ఏమని తిట్టించాడు? బోసిడీకి అని తిట్టించాడు. ధర్మమేనా? ఇదే సత్యధర్మ చంద్రబాబు నాయుడు నా చెల్లెల మీద షర్మిల మీద, ఇదే చంద్రబాబు నాయుడు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36లో ఈయన బావమరిది బాలకృష్ణ, లోకేష్ మామ, ఈయన సొంత టవర్ ఎన్బీకే బిల్డింగ్స్ నుంచి వెబ్సైట్లలో తప్పుడు రాతలు రాయించి ప్రచారం గతంలో చేయలేదా? హైదరాబాదులో పోలీసులు దర్యాప్తులో ఇది తేలలేదా? ఇంతెందుకు ఇదే షర్మిలమ్మని అప్పుడే చంద్రబాబు నాయుడు గారి నైజం గురించి, చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న ఇటువంటి తప్పుడు ప్రచారం గురించి ఏమనిందో ఒకసారి అది కూడా విందాం. ఒకసారి అది కూడా పెట్టమో ఒకసారి చూద్దాం. ఒకసారి తెలుగుదేశం చంద్రబాబు నైజం ఏ మాదిరిగా తాను చేస్తాడనేది. ఇదే చంద్రబాబు నాయుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు వర్రా రవీంద్రారెడ్డి అనే పేరుతో ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఆయన ఐటీడీపీ సభ్యుడు ఉదయ్ భూషణ్ అనేవాడు ఒక ఫేక్ ఐడి క్రియేట్ చేసి దాన్ని ద్వారా మా అమ్మను మా చెల్లెల్ని తిట్టించినాడు. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న నేను బాలకృష్ణ గారి బిల్డింగ్ నుంచి ఆ ఐపీ అడ్రస్ నుంచి నా మీద తప్పుడు ప్రచారం జరిగింది అని కేసు పెట్టాను, కావాలంటే నా మాటల్లోనే వినండి అని జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఎంటర్టైనింగ్గా ఒక వీడియో క్లిప్ని కూడా అందరికీ చూపించడం జరిగింది. చాలా సంతోషం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు, మీకు నిజంగానే చెల్లెల మీద ప్రేమ ఉండుంటే
మీకు బాలకృష్ణ గారో లేక బాలకృష్ణ బిల్డింగ్ ఐపీ అడ్రస్ నుంచో మీ చెల్లెల మీద తప్పుడు ప్రచారం జరిగింది అని మీరు నమ్మింటే, మీకు తెలుసుంటే, మరి మీరు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా. ఆ ఇష్యూ జరిగిన తర్వాత 5 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉండి ఏం గాడిదలు కాశారండి? ఎందుకు ఎంక్వైరీ వేయలేదు బాలకృష్ణ మీద? మీరు ఇప్పుడు చెల్లెల మీద ప్రేమ ఉన్నట్టు మీరు మాట్లాడుతున్నారే. మీకు నిజంగానే చెల్లెల మీద ప్రేమ ఉంటే ఏ ఇష్యూ అయితే బాలకృష్ణ బిల్డింగ్ నుంచి అప్పుడు జరిగిందో ప్రభాస్కు నాకు సంబంధం ఉంది అని, అదే ఇష్యూని గత 5 సంవత్సరాలలో మీ సైతాన్ సైన్యం మీ సోషల్ మీడియాలో మీరు వాడుకోలేదా? నేను ఏ రోజైతే కేసు పెట్టానో, ఇలా జరిగింది, నా మీద తప్పుడు ప్రచారం జరుగుతుంది అని ఏ రోజైతే కేసు పెట్టానో ఆ రోజే నేను ప్రభాస్ అన్న వ్యక్తిని ఇంతవరకు చూడలేదు అని చెప్పాను. ఈ రోజుటికి కూడా నాకు ప్రభాస్ అంటే ఎవడో తెలియదు. ఈ రోజుటికి కూడా చెప్తున్నా, ఆ రోజు ప్రమాణం చేశాను నా బిడ్డల మీద నాకు సంబంధం లేదు ఆయనతో అని. ఈ రోజు మళ్ళీ చేయడానికి కూడా చెప్తున్నా నాకు సంబంధం లేదు ఆయనతో. నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ తెలిసి కూడా నాకు క్యారెక్టర్ లేనట్టు, నాకు ఆయనతో సంబంధం ఉన్నట్టు గత 5 సంవత్సరాలలో మీ సైతాన్ సైన్యం చేత ప్రాపగాండా చేయించలేదా? మీకా చెల్లెల మీద ప్రేమ ఉన్నది, సిగ్గుండాలి కదా. మళ్ళీ నా వీడియోనే ప్లే చేసి మళ్ళీ ఆయనకు మైలేజ్ వచ్చేటట్టు వాడుకుంటున్నారు. అంటే నా వీడియో పనికొస్తుందన్నా మీరు వాడేసుకుంటారు. సో మీరు చెల్లెల్ని వాడేసుకుంటారు, మీరు తల్లి మీద కేసైనా పెడతారు, మీరు నాన్న పేరుని సిబిఐ ఛార్జ్ షీట్లో అయినా చేర్పిస్తారు. మీరు ఏమైనా చేయగలరు, మీకు మీరే సాటి సార్. అదాని మీద ఏమో అక్రమం అంటే విచారణ జరగలేదు, అందరూ వాళ్ళ వైపు ఉన్నారంటారు. ఈ అంశం మీద విచారణ జరిపిస్తారు, బ్లాక్ లిస్ట్ పెడతారని కేంద్రం ఎట్లా అనుకుంటున్నారు మీరు? అదాని మోడీ ఇద్దరు ఒకటే అంటున్నారు. ఒక్కటే అంటున్నాం, అదే కదా రాహుల్ గాంధీ గారు పదే పదే చెప్తున్నది ఏమిటి? అదాని మీద ఎందుకు యాక్షన్ తీసుకోవటం లేదు? అదాని మోడీ గారి మనిషి కాబట్టే 10 సంవత్సరాలలోనే ఇంత చిటికెలో పైకొచ్చినట్టు వచ్చేసాడు కదా. ఇది అన్యాయం కదా, ఎంక్వైరీ జరగాలి కదా. మన ఏజెన్సీలు ఆయన అవినీతిని కనుక్కొని ఉండాల్సింది కదా. ఎక్కడో అమెరికాలో బయటపడ్డం ఏమిటి? వీళ్ళు గాడిదలు కాస్తున్నారా? గుడిగుర్రాలకు వెంట్రుకలు వీక్తున్నారా? ఏం చేస్తున్నారండి? ఇప్పుడైనా మేల్కోండి. ఇప్పుడు ఎక్స్ట్రడిషన్ ట్రీటీ ప్రకారము మోడీ గారి దగ్గర ఉన్న ఈ 2 ఆప్షన్స్. ఒకటి, ఈదర్ హీ హ్యాస్ టు ఎక్స్ట్రడైట్ హిమ్, అంటే అదాని గారిని అక్కడికి పంపించేయాలి ఎంక్వైరీ కోసం, ఆర్ హీ హ్యాస్ టు ప్రాసిక్యూట్ హిమ్ హియర్, లేదా ఇక్కడైనా ప్రాసిక్యూట్ చేయాలి. సో మోడీ గారు సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఇంత అవినీతి బయటపడింది. జగన్మోహన్ రెడ్డి గారు మోదీకి దత్తపుత్రుడు. ఏం చేయబోతున్నారు? ఎంక్వైరీలు వేసే దమ్ముందా? మీరు నిజంగానే దేశం కోసం పనిచేసే వాళ్ళ, ప్రజల కోసం పనిచేసే వాళ్ళ? నిరూపించుకోండి.